స్థాయిని మించి మాట్లాడే వ్యక్తికి ఒకవేళ మీకు వాస్తవంగా రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి మీద గాని, రోహిత్ రెడ్డి యొక్క పాపులారిటీ గురించి గాని, రోహిత్ రెడ్డి ప్రజలతోటి ఏ విధంగా ఉంటాడనే విషయాన్ని గాని మాట్లాడాలనుకుంటే మీ ఎమ్మెల్యే ద్వారానో మీ కో ఎమ్మెల్యే ద్వారానో ఒకసారి చర్చకు రండి. దయచేసి ఇంకోసారి ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రోహిత్ రెడ్డి ప్రజాబలం ఉన్న నాయకుడు. ఎంతమంది వెన్నుపోటుదారులు ఇటు పార్టీలో వండుకుంటూ అటు పార్టీ వదిలి వెళ్ళిపోయి మరి మోసం చేస్తే కూడా మీరు వీకింది 6,000 ఓట్లు. ఇప్పటికిప్పుడే ప్రజాభిప్రాయం ఒకవేళ తీసుకుంటే మీరు దాదాపు 50-60 వేల ఓట్లతోటి ఓడిపోవడం ఖాయం. నిన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు స్థాయిని గురించి మాట్లాడడం జరిగింది. స్థాయి అనేది ఒకరు నిర్ణయిస్తే వచ్చేది కాదు. స్థాయి అనేది ప్రజలు నిర్ణయించాలి. ఆల్రెడీ నిర్ణయించారు కూడా. మీరు గత ఎలక్షన్ లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్న మీరు కేవలం మా గౌరవ ఎమ్మెల్యే గారు 25 రోజులలో 7,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఎవరి స్థాయి ఏంది అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి కొంతమంది నాయకులు అభివృద్ధి విషయానికి మాట్లాడడం జరుగుతున్నది. అభివృద్ధి విషయానికి వస్తే 60 సంవత్సరాల కింద నిర్మించినటువంటి కోటపల్లి ప్రాజెక్టుకు ఏ ఒక్క నాయకుడు రూపాయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన 1 సంవత్సర కాలం లోపలనే 90 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కోటపల్లి ప్రజలకు పెద్ద ప్రజలకు తెలియదా? ముఖ్యంగా తాండూరు నుండి హైదరాబాద్ రోడ్ ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న నాయకులు లేరు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు రాత్రనక పగలనక నెలలో 20 రోజులు తాండూరులో ఉండి ఈ రోడ్ల గురించి కష్టపడుతున్నాడు. నిధులు కేటాయించాడు.